తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక్క కేసీఆర్ పాలనలోనే సాధ్యమని ఆయన తెలిపారు. కేసీఆర్ గారికి తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. నిన్ననే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీపం తీసుకొని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. వారి వెంట మళ్ళీ మేము ప్రయాణించి వారి అడుగులు అడిగేసి వారు చేసే కార్యక్రమాల్లో గతంలో మాదిరిగా పాల్పంచుకొని తెలంగాణ ఉద్యమంలో వారితో పాటు ఉన్నాం, ప్రభుత్వంలో వారితో పాటు ఉన్నాం, భవిష్యత్తులో వారితో పాటు ఉండి ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా మనసారా వేడుకొని దర్శనం చేసుకొని రావడం జరిగింది.